ఉద్యమాల్లో ఒక గొప్ప విశేషం ఉంటుంది. అదేమిటంటే వ్యక్తులు ఒక సమూహంగా మారుతారు. మనిషి తగ్గి సమూహం పెరుగుతుంది. అది ఉద్యమాల్లో ఉన్నటువంటి గొప్ప విశేషం. ఎప్పుడైతే వ్యక్తి సమూహంగా మారుతాడో అతని శక్తియుక్తులు కూడా చాలా గొప్పగా పెరిగిపోతాయి, ఊహించినంతగా పెరిగిపోతాయి. ఈ మాటని సోషలిస్ట్ మాస్టర్ ఎమ్మెల్యే దుర్గేం ప్రత్యేకించి వివరించున్నాడు. ఉత్సవాల్లో కానీ, పెళ్లిళ్ళలో కానీ, ఉద్యమాల్లో కానీ మనుషులు ఒకచోట సమావేశం అయినప్పుడు వాళ్ళ శక్తియుక్తులు బాగా పెరిగిపోతాయి. వాళ్ళు తమ శక్తికి మించి ప్రవర్తిస్తారు. అది చాలా గొప్ప విషయం. విడిగా అయితే వాళ్ళకి ఆ శక్తి ఉండదు. వాళ్ళ శక్తులన్నీ కూడినా కూడా ఉన్నదానికన్నా కూడా రెట్టింపు 3 రెట్లు 4 రెట్లు వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళకంటే ఆ సమూహం వల్ల వచ్చింది. అది సిద్ధాంతం. సరిగ్గా దీనికి రివర్స్ కూడా జరుగుతుంది ఒక దశలో. అదేమిటంటే ఉద్యమాలు ఆగిపోయినప్పుడు మనుషులు ఆ అదనపు శక్తిని కోల్పోవడమే కాకుండా తమ ఒరిజినల్ శక్తిని కూడా కోల్పోతారు. నిరాశ, కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ కూడా పాపం వాళ్ళ మీద ఒక్కసారికి పడిపోతాయి ఉద్యమాలు ఆగిపోయినప్పుడు. చాలామంది నిరాశను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ మాట డర్క్యామ్ కూడా చెప్పున్నాడు. ఆత్మహత్యల రేటు పెరుగుతాయి ఉద్యమాలు ఆగినప్పుడు, యుద్ధాలు ఆగినప్పుడు అని. ఎందుకంటే ఆ మానవీయ సంబంధాలని మనుషులు కోల్పోతారు ఉద్యమాలు తగ్గిపోగానే. ఉద్యమాల్లో అద్భుతమైన మానవీయ సంబంధాలు ఉంటాయి. మనిషి యొక్క అల్టిమేట్ కోరిక అదే కదా. ఏ మనిషి కానీ అల్టిమేట్ కోరిక ఏంటి? మానవీయ సంబంధాలు ఉండాలనుకోవడం. మానవీయ సంబంధాలు కోల్పోయినప్పుడు మనుషులకు ఇవన్నీ కూడా నిరాశ ఆవహిస్తుంది. ఆ సమయంలో మరి ముఖ్యంగా తెలంగాణ పోరాట విరమణ తర్వాత కమ్యూనిస్ట్ అభిమానులు ఆవరించినటువంటి ఆ కుంగుబాటుని, నిరాశని దూరం చేయడం కోసం కొండపల్లి సీతారామయ్య గారు ప్రత్యేకంగా కృషి చేశారట. అది క్యాంపెయిన్గానే ఆయన సాగించారు అంటారు.